హాయ్ అండి, వెల్కమ్ టు హనీ ఫ్యాషనబుల్. ఈరోజు మగ్గం వర్క్లో నేను మొన్న వేసిన కొత్త మోడల్ బ్లౌజ్ ఉంది కదా, దాని మీద వర్క్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ గుండా నేను జరదోసి వేసానండి. చూసారు కదా జరదోసి ఎలా ఉందో. చాలా చిన్నగా వేసాను, ఫ్లవర్కి సరిపడంత వేయలేదు, చాలా తక్కువ వేసాను. దానిపైన చక్కగా కట్ బీట్స్తో వర్క్ చేద్దామని చెప్పేసి అట్లా వేసాను అనమాట. సగం సగమే, అంటే మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఫస్ట్ కొండ జరదోసి. నా ఆలోచన ఏంటంటే జరదోసి ఇట్లా ఎక్కువగా కాకుండా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అమ్మితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. సో మధ్యలో ఫస్ట్ ఒక 2 ముక్కలు అనేది ఇట్లా యాడ్ చేశానండి. ఎందుకంటే ఆ లీఫ్ అనేది కొంచెం ఎత్తుగా కనిపించడానికి అట్లా వేసుకోవాలన్నమాట. తర్వాత క్రాస్గా స్టార్ట్ చేయాలి వర్క్ అనేది. చూసారు కదా, ఇది లాంగ్ అండ్ షార్ట్ అండి. ఈ వర్క్ లాంగ్ అండ్ షార్ట్. లాంగ్ అండ్ షార్ట్తోనే అన్ని వర్క్స్ చేయాల్సి వచ్చేది కాబట్టి ముందు లాంగ్ అండ్ షార్ట్ అనేది మగ్గం వర్క్లో ఫస్ట్ నేర్చుకోండి. తర్వాత చూసారు కదా జర్దోసి అనేది కరెక్ట్గా అన్ని రకాల పీసులు ఒకే సైజులో కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు వర్క్ కరెక్ట్గా వస్తుంది. ఈ కరెక్ట్గా కట్ చేసుకోవడం అనేది నాకు కూడా చాలా కష్టంగానే ఉంది, బట్ నేను నేర్చుకుంటున్నాను. చూసారు కదా, ఇట్లా వేసిన తర్వాత ఒక్కొక్కటి లాంగ్ అండ్ షార్ట్లో మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఒక 4-5 లైన్స్ వేసుకుంటే సరిపోతుందండి, ఫ్లవర్ ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను వేసిన ఆ లీఫ్ ప్యాటర్న్ మొత్తం కంప్లీట్గా చేయాలంటే జర్దోసి చాలా ఎక్కువ పడుతుంది. అందుకే నేను చిన్నగా లీఫ్ని మళ్ళీ డ్రా చేసి దాని మీద జర్దోసి అని వేయడం జరిగిందనమాట. చూసారు కదా, ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా వేసి చూపిస్తాను. ఫస్ట్ గుండా మనం మిడిల్లో చెప్పాను కదా 2 కన్ఫామ్గా వేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో మనకి ఎత్తుగా వస్తుందన్నమాట. ఆ లీఫ్ అనేది కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. జర్దోసులు ఎవరైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ అట్లానే వేయాలి. చూసారు కదా, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ నేను లాంగ్ అండ్ షార్ట్ యాడ్ చేశానండి. ఇది కూడా లాంగ్ అండ్ షార్టే. సో 2 థ్రెడ్స్ తీసుకోండి. థ్రెడ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా బాగా రావాలి. నాకు చూసారు కదా అంత పర్ఫెక్ట్గా రాలేదు, ఇప్పుడే బిగినర్గా నేర్చుకుంటున్నాను కదండి. సో లాంగ్ అండ్ షార్ట్ అయితే ఇట్లా ఉంటుంది. 2 థ్రెడ్స్ యూస్ చేయాలి. ఒకే కలర్ 2 థ్రెడ్స్ యూస్ చేస్తే కనుక మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, నేను ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ ఇందాక నేను జర్దోసి ఎట్లా అయితే కుట్టానో ఇది కూడా అంతేనండి. కొంచెం థ్రెడ్ వర్క్ అనేది కష్టంగానే ఉంటుంది. ఒకటి కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి, మనం లాంగ్ అండ్ షార్ట్ వేసినప్పుడు ఖచ్చితంగా కొంచెం గ్యాప్ ఇచ్చి థ్రెడ్కి అయితే కొంచెం, ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు నాట్ వేసానా, కొంచెం గ్యాప్ ఇచ్చి అప్పుడు నెక్స్ట్ చిన్న నాట్ వేస్తున్నాను అనమాట. అప్పుడు మనకి థ్రెడ్ అనేది వెనక్కి వస్తుంది ఈజీగా. ఇది ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం నాట్ వేసిన తర్వాత నాట్ వేస్తాం కదా, పైకి నాట్ వేస్తాం చూడండి, ఆ నాట్ కొంచెం దూరం వేసుకోండి, అప్పుడే థ్రెడ్ తెగకుండా ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యం. తర్వాత ఇది నెక్స్ట్ లీఫ్కి యాడ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ వర్క్ అనేది చాలా చాలా కొంచెం కష్టమేనండి, బట్ నేర్చుకుంటే వస్తుంది. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాలేదు, మీకు కూడా వస్తుంది. ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే, మనం ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తే ఒక గంట టైం అయినా ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. చూసారు కదా, నాట్ ఎట్లా వేసానమాట. నాట్ వేయడం కూడా బాగా నేర్చుకోండి. థ్రెడ్తో నాట్ వేయడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. సో చూసారు కదా, కంప్లీట్ ఓవర్గా థ్రెడ్ వర్క్ వేసిన తర్వాత ఇట్లా బాగుంది, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే థ్రెడ్ వేసిన తర్వాత. సో తర్వాత నేను ఇందులో ఈ బీడ్స్ అనేవి ఈ బీడ్స్ యాడ్ చేశానండి. ఆల్రెడీ కట్ బీడ్స్ యూస్ చేశాను కదా, ఇప్పుడు ఇవేంటంటే వాటర్ బీడ్స్ అనమాట. ఈ వాటర్ బీడ్స్ విత్ చమ్కీతో నేను మిడిల్లో దాన్ని ఫిల్ చేద్దాం అనుకున్నాను. నార్మల్గా అయితే నేను రింగ్ నాట్స్ అయినా లేదైనా వేరే ఏదైనా డిజైన్ వేద్దాం అనుకున్నాను, బట్ నేను వేరే చోట ఒక చిన్న డిజైన్ చూసిన తర్వాత నాకు ఇట్లా ఐడియా వచ్చింది, ఇలా వేస్తే బాగుంటుంది కదా చమ్కీతో అని చెప్పేసి. సో ఇట్లాగ ఒక 5-6 అంటే మన ఫ్లవర్కి ఎంత సరిపోతుంది, నేనైతే ఒక 7-8 వరకు తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇది కూడా లాంగ్ అండ్ షార్ట్ అండి. మెయిన్ లాంగ్ అండ్ షార్టే కన్ఫామ్గా నేర్చుకోండి, అదే చాలా ముఖ్యం అనమాట వర్క్లో. చూసారు కదా, ఇట్లా వేసిన ఫస్ట్ గుండా ఒక 5 బీట్స్ ఎక్కించిన తర్వాత మనం చమ్కీ యాడ్ చేసుకొని దీన్ని ఇట్లా కుట్టడం జరిగింది. ఇది కూడా లాంగ్ అండ్ షార్ట్ అండి. అంటే మధ్యలో కొంచెం నేను చిన్న గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే మిడిల్లో ఒక చిన్న స్టోన్ అంటించాను. చూసారా వెనకాల ఫ్లవర్స్ చూడండి, ఆ వెనకాల ఫ్లవర్కి స్టోన్ అంటించడానికి చిన్న గ్యాప్ ఉంచి మిగతా చోట నేను వర్క్ అనేది చేయడం జరిగింది.
అంటే స్టార్టింగ్ మిడిల్లో తీసుకున్నన్ని బీట్స్ ఈ చివర వచ్చేసరికి తగ్గించుకుంటూ ఉండండి, ఎందుకంటే క్రాస్గా వెళ్తుంది కదా, దానివల్ల సరిపోదు అనమాట ప్లేస్. ఎందుకంటే మిడిల్లో ప్లేస్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొందని అంటించుకోవాలనుకున్నాను కాబట్టి నేను మిడిల్లో ప్లేస్ కొంచెం ఉంచుకోవడానికి ఇట్లా వేయడం జరిగిందండి. నాకు ఈ చమ్కీ వర్క్ చేసిన తర్వాత నాకు చాలా క్యూట్గా నీట్గా అనిపించింది. నేను ఫస్ట్ చేసిన దానికన్నా ఇప్పుడు వర్క్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయ్యానని నేను అనుకుంటున్నానండి. పర్లేదు, బాగానే వస్తుంది. కొంచెం కష్టపడితే మగ్గం వర్క్ చేసుకోవచ్చండి. బయట వాళ్ళకి వర్క్ చేయకపోయినా మనం బయట ఇచ్చుకోవాలంటే 3000 4000 తీసుకుంటున్నారు కదా, మన పిల్లలకి మనకైనా మనం వర్క్ చేసుకోవచ్చు తెచ్చుకొని, బయట వాళ్ళకి చేయలేకపోయినా కూడా. సో చూసారు కదా, ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయింది, ఇటు సైడ్ కూడా వేస్తున్నాను. సేమ్ ఇటు సైడ్ కూడా అలానేనండి, అంటే ఎంతవరకు ఫిల్ అవుతుందో అంతవరకు చూసుకొని వేసుకోండి. చూసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా వచ్చింది. తర్వాత నేను నాట్ వేసేసిన తర్వాత దాని చుట్టూరా ఈ థ్రెడ్ వర్క్ చుట్టూరా కూడా సేమ్ అదే కుందన్స్తో నేను బార్డర్ అనేది వేసేస్తున్నాను. ఇది వాటర్ బీట్స్ అన్నాను కదా, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి, ఎక్కువ ఇవి కూడా యూజ్ చేస్తున్నారు. ఈ వాటర్ బీట్స్తో ఫుల్గా వర్క్ వేసేసిన తర్వాత వర్క్ అయితే చాలా బాగుంది. దాని పక్కనే వేసుకుంటూ వెళ్ళండి. థ్రెడ్ వర్క్ లాంగ్ అండ్ షార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ముందు అది నేర్చుకోండి. మనము ఈ బీడ్స్ వర్క్ అయితే పర్లేదు, నేర్చుకోవచ్చు తొందరగానే, బట్ దీంతో నేర్చుకునే వర్క్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. చాలా పేషెన్సీ ఉండాలండి మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో చూసారు కదా, ఇట్లా వచ్చిందండి. నేను కంప్లీట్గా బ్లౌజ్ అయితే వర్క్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను నిదానంగా. తర్వాత నేను ఒక చిన్న స్టోన్ అనేది మిడిల్లో వేసాను అనమాట, చెప్పాను కదా. చూసారు కదా, కంప్లీట్ వర్క్ అయితే ఇట్లా వచ్చింది. నీకు నిదానంగా చూపిస్తాను వీడియో అనేది. చాలా చాలా క్యూట్గా ఉందండి వర్క్ అనేది. ఈ మిడిల్లో ఆ ఫ్లవర్కి నేను వేరే వర్క్ చేశాను, ఇది కూడా లాంగ్ అండ్ షార్టే. మొత్తం వర్క్ అంతా ఓవరాల్గా అయితే ఇట్లా ఉందండి. చాలా చాలా బాగుంది, క్యూట్గా ఉంది. కస్టమర్కి అయితే నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూసారు కదా, కంప్లీట్గా అయితే ఇట్లా ఉంది. నేను చిన్న చిన్న బూటీస్ కూడా యాడ్ చేశాను అనమాట. బట్ నార్మల్గా ఈ రౌండ్ ఫ్రేమ్తో అయితే కొంచెం బూటీస్ వేయడం కష్టంగానే ఉందండి. నార్మల్గా పెద్దదానికైతే మనకి ఈజీగా ఉండొచ్చు. చూసారు కదా, బుటీస్ కూడా యాడ్ చేసిన తర్వాత కంప్లీట్ వర్క్ అయితే ఇట్లా ఉందండి. చాలా చాలా క్యూట్గా ఉంది. అండ్ హ్యాండ్స్, మెడ తర్వాత నేను వర్క్ చేసి అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. కీప్ వాచింగ్ హనీ ఫ్యాషనబుల్ ఫర్ న్యూ అప్డేట్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.